హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనకు తెలంగాణలో టెట్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ టెట్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా వివరిస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. రైట్, దానికంటే ముందు చేయవలసింది ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేస్తే కనుక మీకు మరిన్ని అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. మీ డౌట్స్ అని క్లారిఫై చేయడం మరి ఒక వీడియో కూడా చేస్తాను అన్నమాట. రైట్, మనము ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే రైట్, మనం టెట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్టయితే రైట్, ఇక్కడ మనము గూగుల్లోకి వెళ్ళిపోయి school.edu.telangana.gov.in అని గూగుల్లో ఎంటర్ చేస్తే కనుక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ కాగానే క్లిక్ హర్ టు ఫర్ టీజీ టెట్ జూన్ 2025 అని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన కనుక మీరు క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. దానిపైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకున్నట్టయితే ఫీ పేమెంట్ ఉంటుంది, పేమెంట్ స్టేటస్, ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. జనరల్ నెంబర్ కావాలంటే కనుక ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ 3 ప్రాసెస్ అయిపోయాక అప్లికేషన్ సబ్మిషన్, అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఓల్డ్ టెట్ రిజల్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నాకు ఫస్ట్ ఫీ పేమెంట్ కావాలి కాబట్టి ఫీ పేమెంట్ అనేది నేను క్లిక్ చేసుకుంటాను. రైట్, పేమెంట్ స్టార్ట్ అయిపోయింది, ఫీ పేమెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఓపెన్ చేయగానే పేమెంట్ స్టేటస్ క్లోజ్ అని ఉంటుంది. మనం ఫస్ట్ పేమెంట్ చేయాలనుకుంటే కనుక క్లోజ్ అనే ఆప్షన్ ఎంటర్ చేయాలి. లేదు పేమెంట్ అయింది బట్ కొంచెం డిఫికల్టీగా ఉంది, అర్థం కావట్లేదు అంటే పేమెంట్ స్టేటస్ అనేది ఒకసారి ఇక్కడ చూసుకోండి. రైట్, అది చూసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ క్లోజ్ అని కొట్టగానే మనం ఫ్రెష్గా చేస్తున్నాం కాబట్టి క్లోజ్ అని కొట్టగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఫీ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. రైట్, దాని తర్వాత ఎస్ఎస్సి ప్రకారంగా పేరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. దాని తర్వాత మనం చేసుకోవాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఉన్నటువంటి ఉన్న ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డి యూ బిలాంగ్ టు తెలంగాణ అంటే ఎస్ ఆర్ నో, ఎస్ తెలంగాణ వాళ్ళు ఎస్, లేదంటే నో అని పెట్టేస్తారు. ఎగ్జామ్ పేపర్ క్లిక్ చేయగానే టీడీసీ వాళ్ళు అయితే పేపర్ 1 పెట్టుకుంటారు, బీఈడి వాళ్ళు అయితే పేపర్ 1 6th to 8th పెట్టుకుంటారు, పేపర్ 2. నెక్స్ట్ డిఎడ్ బిఎడ్, టీటీసీ బిఎడ్ రెండు చేసిన వాళ్ళు బోత్ అని పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. ఓకేనా, టీటీసీ వాళ్ళకి పేపర్ 1, బీఈడి వాళ్ళకి పేపర్ 2, రెండు చేసిన వాళ్ళకి పేపర్ 1 అండ్ పేపర్ 2 బోత్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ అన్నాడు. అంటే గవర్నమెంట్స్ లోకల్ బాడీ స్కూల్లో చేసే వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్లో ఇంతకు ముందు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఎస్ అని, లేదంటే నో అని ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవాలి. దాని తర్వాత పాస్డ్ పర్సూయింగ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్, ఇక్కడ మీరు పాస్ అయ్యారా లేదా పర్సూయింగ్ ఇప్పుడు నడుస్తుందా, ఫైనల్ ఇయర్లో ఉన్నారా అనేది ఆప్షన్ అనమాట. నేను పాస్ అయిపోయాను అనుకుంటే ఇక్కడ హ్యావ్ పాస్డ్ అని పెట్టుకుంటాను. లేదు ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళైతే ఐఎమ్ పర్సూయింగ్ ద ఫైనల్ ఇయర్ అని పెట్టుకోండి. నెక్స్ట్ హ్యావ్ యూ గోన్ త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ గా చూసారా అంటే ఎస్ అనే పెట్టుకోండి. అందరు ఎస్ అని పెట్టుకుంటే నాకు ముందుకెళ్తుంది. రైట్, నెక్స్ట్ పేమెంట్ స్టేటస్ దగ్గరికి వెళ్ళిపోతే ఇది క్లిక్ చేయగానే ఇక్కడ అన్ని బ్యాంక్స్ ఆప్షన్ చూపిస్తుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏదేది ఉంది, నెట్ బ్యాంకింగ్ అవన్నీ చూపిస్తుంది. దాంట్లో క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా ఎంటర్ అవుతుంది, అదే చూపిస్తుంది. మీరు పేపర్ 1 కానీ 2 కానీ పెట్టుకుంటే 750 అట్లా చూపిస్తుంది. లేదు బోత్ పేపర్స్ పెట్టుకుంటే 1000 రూపీస్ చూపిస్తుంది. ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇదన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ పైన ఇక్కడ క్లిక్ చేసి టిక్ పెట్టేసి ప్రొసీడ్ టు పేమెంట్ దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు పేమెంట్ ఎట్లా బ్యాంకింగ్ పేజ్కి వెళ్ళిపోతుంది, పేమెంట్ ఎట్లా చేస్తారు అని చెప్పి. ఇక్కడ కార్డ్ నెంబర్ అడుగుతుంది, కార్డ్ హోల్డర్ నేము, నెక్స్ట్ ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే నౌ అని కొట్టేస్తే నెక్స్ట్ పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో ఏముంటుంది సార్ అంటే జనరల్ నెంబర్ ఉంటుంది. ఓకే, జనరల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మనం అక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది, అమౌంట్ ఎంత అదంతా చూపిస్తుంది అనమాట. అవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఆన్లైన్ ఫామ్ అంటే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. రిసిప్ట్ అంటే ఇక్కడ మనకు రిసిప్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది.
ఈ పేమెంట్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నేను ఆన్లైన్ ఫామ్ అనేది క్లిక్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ ఆన్లైన్ ఫామ్ పైన క్లిక్ చేశాను. ఆన్లైన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పేరు అనేది అప్లికేషన్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరు అక్కడ ఎంటర్ చేశారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ డూ యూ బిలాంగ్ టు తెలంగాణ అంటే ఆటోమేటిక్గా ఎస్ అని వస్తుంది. మరి అక్కడ ఎస్ అని పెట్టుకున్నారు కాబట్టి ఎస్ అని వస్తుంది. అప్లికేషన్ ఆధార్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, జెండర్ మేలా ఫిమేలా ట్రాన్స్జెండర్ అని. నేను లేడీస్ చేస్తున్నాను కాబట్టి ఫిమేల్ అని ఇక్కడ ఎంటర్ చేశాను. రైట్, కమ్యూనిటీలో బీసీ బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ అన్నీ ఉంటాయి దీంట్లో. అవన్నీ మరి ఏదైతే అది పెట్టేసుకోండి. ఈమెయిల్ ఐడి చూసుకున్నట్టయితే నేను నా మెయిల్ ఐడి ఎంటర్ చేశాను. ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇంకొకరిది కూడా ఎంటర్ చేశాను. డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ పిహెచ్సి క్యాండిడేట్స్ అయితే నో లేదు కాబట్టి నో అని పెట్టుకున్నాను. ఐడెంటిఫికేషన్ మార్క్స్ 10th క్లాస్లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా, ఏమోలాంది చిన్న ఏమోలాంది లెఫ్ట్ హ్యాండ్ ఏమోలాంది అట్లా ఏదో ఉంటాయి కాబట్టి అవి రెండు ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఐడెంటిఫికేషన్ 1, 2. ఇది గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్ ఆల్రెడీ ఇక్కడ నో బెటర్ కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఆటోమేటిక్గా వస్తుంది, ఇది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. రైట్, ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ లో హౌస్ నెంబర్ కాలనీ స్ట్రీట్ అంటున్నాడు. హౌస్ నెంబర్ విలేజ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మండల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డిస్టిక్ ఇక్కడ ఎంటర్ చేయాలి. స్టేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి పెట్టేసేయాలి. రైట్, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ దాని కిందికి వెళ్తే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ పిన్ కోడ్ కూడా అడుగుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ పిన్ కోడ్. సో ఇక్కడ పిన్ కోడ్ కూడా అడిగింది కాబట్టి పిన్ కోడ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్కి వచ్చేసాను. ఓకే, ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్లో పేపర్ 1 పేపర్ 2 బోతా ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవాలి. మళ్ళీ పేపర్ 1, 2 అనేది ఎక్కడ పెట్టుకున్నాం మనం, ఫీ పేమెంట్ దగ్గర పెట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పేపర్ 2 అనేది వచ్చేస్తుంది ఇక్కడ. రైట్, ఇక్కడ మనం చేయాల్సింది తెలుగువా చూస్ లాంగ్వేజ్ 1 అనేది తెలుగువా, హిందీయా, ఇంగ్లీషా, మరాఠీయా, ఉర్దూ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో అవన్నీ నేను తెలుగు కాబట్టి తెలుగు పెట్టేశాను. ఇక్కడ మేము తెలుగు కాబట్టి తెలుగు పెట్టేశాం. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే ఇంగ్లీష్ తెలుగు. మీరు హిందీ పెడితే హిందీ తెలుగు, ఇంగ్లీష్ హిందీ, మరాఠీ పెడితే ఇంగ్లీష్ మరాఠీ అట్లా చూపిస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ ఇక్కడ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ 2లో నేను ఫస్ట్ ఆప్షన్ ఎందుకు పెట్టాను కాబట్టి 50% మార్క్స్ బిఏ బిఎస్సి బీకామ్లో 50% మార్క్స్ ఉండి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 45% మార్క్స్ ఉండి బిఎడ్ కంప్లీట్ అవుతుంది కదా, ఆ బిఎడ్ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఓకే, అదే 2015 ఏదో గైడ్ లైన్స్ ఇచ్చాడు మనకు. ఓకే, దాంట్లో బులెటిన్లో గైడ్ లైన్స్ ఇచ్చాడు. 2015 ఒక డేట్ ఇచ్చాడు. ఆ డేట్ కంటే ముందు అయిపోయిన వాళ్ళు ఈ సెకండ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకే, 2015 తర్వాత అది అయిపోయిన వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఇక మిగతా 4 years బిఏ బీపెడ్ బిఎస్సి ఎవరైతే ఉన్నారో అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ పండిట్స్ అయితే అది. నెక్స్ట్ బీఈ బీటెక్ వాళ్ళు అయితే ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. బీటెక్ చేసి బీడీ చేసిన వాళ్ళు ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేపర్ కూడా అడుగుతుంది. ఇక్కడ పేపర్ ఏమని అడుగుతుందంటే మ్యాథ్స్ సైన్సా సోషల్ స్టడీసా. పేపర్ 2 పెట్టుకున్నాను కాబట్టి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ స్టడీస్ రెండే పేపర్లు ఉంటాయి కాబట్టి మ్యాథ్స్ అండ్ సైన్స్ నేను పెట్టేస్తున్నాను. ఒకవేళ పేపర్ 1 పెట్టుకుంటే ఆటోమేటిక్గా పేపర్ 1 వచ్చేస్తుంది. ఓకే, పేపర్ 2 పెట్టుకున్న వాళ్ళకు మ్యాథ్స్ అండ్ సైన్సా లేదా సోషల్ స్టడీసా అనేది ఇక్కడ చూపిస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. అది పేపర్ 1 లాంగ్వేజ్. సో పేపర్ అనేది సెలెక్ట్, సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్సా సోషల్ అనేది పేపర్ 1 పేపర్ 2 అనేది అక్కడ చూసుకోండి. లాంగ్వేజ్ దగ్గర లాంగ్వేజ్ ఏదైతే పెట్టుకుంటున్నారో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్, మీరు 10th కంప్లీట్ చేసిన లాంగ్వేజ్ తెలుగు వాళ్ళైతే తెలుగు అని, ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ అని, హిందీ వాళ్ళైతే హిందీ అని పెట్టుకోండి. ఎందుకంటే అట్లా పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా డీటెయిల్స్ వస్తాయి. రైట్, నెక్స్ట్ ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్లో ఏమొస్తుందంటే ప్రొఫెషనల్ కోర్స్ ఫర్ పేపర్ 2 వాళ్ళు ఏం చేశారు, బిఎడ్ చేసారా స్పెషల్ బిఎడా, ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. బిఎడ్ స్పెషల్ బిఎడ్ లేకపోతే 4 years బిఎల్ఈడి అని ఒకటి, అట్లాంటి ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. బిఎడ్ చేశాం కాబట్టి బిఎడ్ అని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టడీయింగ్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజా ఇట్లా ఆప్షన్ చూపిస్తుంది. ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ అని నేను క్లిక్ చేశాను. నెక్స్ట్ ఆటోమేటిక్గా జనరల్ నెంబర్ అదే చూపిస్తుంది. ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
ఇక్కడ నెక్స్ట్ ఆర్ యూ డిఫికల్టీ అపియర్ డిగ్రీ ఇన్ ద ఓపెన్ మోడ్. ఇక్కడ 10th క్లాస్ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ లో ఆర్ యూ డైరెక్ట్లీ అపియర్డ్ డిగ్రీ ఇన్ ద ఓపెన్ మోడ్ అంటుంది. అన్నప్పుడు మీరు ఓపెన్ మోడ్ లో డిగ్రీ చేస్తే ఎస్ అని, లేదంటే నో అని పెట్టేసుకోండి. ఓకే, ఆల్మోస్ట్ అందరూ నో అనే పెట్టేసుకోండి. అప్పుడు ఎస్ఎస్సి డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఆ ఎస్ఎస్సి పైన క్లిక్ చేసి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇవన్నీ అదే చూపిస్తుంది, ఆటోమేటిక్గా అక్కడ పెడుతుంది. ఇక్కడ మనం లోకల్ డిస్టిక్ ఏదో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ దాకా నేను లోకల్ డిస్టిక్ సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత క్లాస్ 1 స్టడీ టైప్ అడుగుతుంది. రెగ్యులర్ స్టడీయా లేదంటే వితౌట్ స్కూల్ స్టడీయా? ఇక్కడ ఆప్షన్ కూడా మీకు చూపించాను. విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీ, వితౌట్ స్కూల్ స్టడీ అని చూపిస్తుంది. ఇవన్నీ మీరు ఏదైతే చేశారో విత్ రెగ్యులర్ స్టడీ అనే పెట్టేసుకుంటారు నాకు తెలుసు. ఒకవేళ ఎవరన్నా స్కూల్ లేకపోతే కనుక వితౌట్ స్కూల్ స్టడీ అని పెట్టేసుకోండి. ఇక్కడ స్కూల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి క్లాస్లో మీరు ఏ స్కూల్ అయితే చదివారో అక్కడ స్కూల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవి చేసిన తర్వాత ఇక్కడ లోకల్ డిస్టిక్ అనేది చూసారా? లోకల్ డిస్టిక్ అనేది ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది. మీరు ఇవన్నీ డిస్టిక్స్ ఎంటర్ చేశాక లోకల్ డిస్టిక్స్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. రైట్. నెక్స్ట్ ప్రీవియస్ స్టేట్ డీటెయిల్స్. ప్రీవియస్ స్టేట్ డీటెయిల్స్లో మీరు ఇంతకుముందు ఏదైనా టెట్ ఎగ్జామ్ రాసారా అంటే రాస్తే ఎస్ అని, లేదు అయితే నో అని పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన అన్ని టెట్లను చూపిస్తుంది. ఇక్కడ మొత్తం ఇప్పటివరకు ఎన్ని టెట్లు జరిగితే అన్ని టెట్లు. ఆ టెట్లలో మీరు ఏ టెట్ రాశారు దాని హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇగో నేను ఫస్ట్ 2022లో మా వాళ్ళు రాశారు కాబట్టి ఆ టెట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ వేసాను. 2024 జూన్లో, నెక్స్ట్ 2024 మొన్న జరిగింది, జనవరిలో జరిగింది, ఆ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మనకు ఏం చూపిస్తుంది సార్? టెస్ట్ సిటీ రీజనల్ సెంటర్ డీటెయిల్స్ అంటుంది. అంటే ఫస్ట్ మనము ఎక్కడ రాద్దాం అనుకుంటున్నాం, మనకు దగ్గరగా ఉన్న సెంటర్స్ ఏవనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ 1, ఇక్కడ 2, ఇవన్నీ మనం ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ 1, ఫస్ట్ 2 ఇవైతే తొందరగా మనకు దగ్గరగా ఉన్నవి పెట్టేసుకోండి. మరి తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే సెంటర్స్ అనేవి మీకు దగ్గరగా ఉన్నాయి రాకపోవచ్చు, ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి. సో జాగ్రత్తగా చూసుకోండి, ఇది అనేది క్లారిటీగా పెట్టేసుకోండి. రైట్. నెక్స్ట్ రైట్, ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని సెంటర్స్ పెట్టాను. మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ మాకు దగ్గరగా నిజామాబాద్ ఉంటుందని చెప్పి నిజామాబాద్, తర్వాత హైదరాబాద్, తర్వాత సిద్దిపేట, తర్వాత కరీంనగర్, ఇట్లా ఏదైతే అనుకూలంగా దగ్గరగా ఉంటుందో అవన్నీ ఫిల్ చేసుకున్నాను. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో సిగ్నేచర్ అంటుంది. ఫోటో ఇక్కడ 200 KB అంటుంది. 200 KB కంటే తక్కువగా ఉండాలని చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిగ్నేచర్ అనేది 50 KB కంటే తక్కువగా ఉండాలని చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. బులెటిన్లో మాత్రం 500 KB అని చూపించాడు, బట్ ఇక్కడ మాత్రం 200 KB అడుగుతుంది. అది మనకు తెలియదు. సో 200 KB లోపలనే ఫోటో అనేది ఉంచుకోండి. సో అండ్ అది జేపీఈజీ అంటే ఫోటో రూపంలోనే, పీడిఎఫ్లో లేకపోతే ఇంకో ఫార్మాట్లోనూ అప్లోడ్ చేయొద్దు. జేపీజీ ఓన్లీ ఫోటో రూపంలోనే అప్లోడ్ చేయాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇవన్నీ చేసిన తర్వాత డిక్లరేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు ఏదైనా తప్పుగా ఎంటర్ చేస్తే అక్కడ ఏర్పడుతుంది కాబట్టి మళ్ళీ ఆ ప్రివ్యూను క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మీరు ఏదైనా డీటెయిల్స్ తప్పు ఎంటర్ చేస్తే మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రివ్యూ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే అక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ప్రివ్యూలో మిస్టేక్ ఉందంటే కనుక మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మళ్ళీ ప్రివ్యూ కొట్టుకొని చూసుకోండి. అక్కడ మాత్రం అన్ని క్లియర్గా ఉంటేనే అప్పుడు సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ మనకు వచ్చే ఆప్షన్ ఏంటి సార్ అంటే ఇలా అయిపోయింది, నా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఇక్కడ ఏం అడుగుతుంది సార్? జనరల్ నెంబర్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. జనరల్ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది, నేను దాన్ని కనబడకుండా పెట్టాను. ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు అంటే ప్రింట్ అప్లికేషన్, ఇట్లా ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసుకొని ఆ పీడిఎఫ్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు, లేదా ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ మీరు చేస్తున్నప్పుడు మీకు ఏదైనా సందేహాలు వస్తే గనక నాకు ఒక్కసారి వీడియో కింద కామెంట్ చేయండి, మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఇంకా కనుక మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అవన్నీ డౌట్స్ కలిపి ఒక వీడియో రూపంలో కూడా అందిస్తాను. మీ ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తుంటాను. అండ్ నెక్స్ట్ రాబోయే ఇన్ఫర్మేషన్స్ అన్ని ఈ ఛానల్లో ఇస్తుంటాను కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసినట్టయితే కనుక మీకు మరిన్ని అప్డేట్స్తో మీకు వీడియోలు చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.